ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రి కాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభావ వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనము. యెరూషలేమా, నువ్వు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగియుండును. ఆమె దేవుడి వాక్యభాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్యభాగంలో గమనించినట్లయితే, యెరూషలేమా, నువ్వు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయము నీకు కలిగి ఉండును. అదేవిధంగా వాక్యభాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం, భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనంలో, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకోండి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనం, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో, తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన చింపకూడదు, అబద్ధ ప్రమాణం చేయనిష్టపడకూడదు. ఇటువన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 4-5 వచనములలో, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకు, కపటంగా ప్రమాణం చేయకు, నిర్దోషమైన చేతులు ఉంచి శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే వాడు యెహోవాను ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనం, దురాలోచనలు యెహోవాకు హేయులు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునండి, దీమనస్కులారా, మీ హృదయమును శుద్ధపరచుకునండి. చివరిగా ఒక మాట. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనము, సైన్యములపతి దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. ఆమె దేవుడి వాక్యభాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రాముఖ్యత చెల్లించుకుంటున్నాను తండ్రి. మా మనసును పవిత్రపరచుకొని మాలో ఉన్న దురాలోచనలను కడిగి వేసుకొని నిన్ను మహిమపరచి గణపరచుకున్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమలో కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.